ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే పసిడి ధరల జోరు జీవిత బీమా సంస్థలను విశేషంగా ఆకర్షిస్తుంది. బంగారం ధర గత 25 ఏళ్లలో ఏకంగా 20 రెట్లు పెరిగింది. గత ఏడాది కాలంగా చూసిన బంగారం ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్లలోనూ మదుపర్లు సగటున 30% రాబడులు కలజూశారు. దీంతో తమ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాల పెట్టుబడుల్లో కనీసం 3 నుంచి 5% గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని భారతీయ బీమా నియంత్రణ అభివృద్ది మండలి ఐఆర్డీఏఐను కోరాయి. ఇక బీమా కంపెనీలు ప్రస్తుతం నేరుగా పసిడిలో గాని గోల్డ్ ఈటీఎఫ్ల్లో గాని మదుపు చేసేందుకు అనుమతి లేదు. యూలిప్స్ ద్వారా సమీకరించిన నిధులను ఈ సంస్థలు ఈక్విటీ, రుణ పత్రాలు, లిక్విడ్ డెట్ ఫండ్స్ లేదా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో మాత్రమే పెట్టుబడులుగా పెడుతున్నాయి. గత ఏడాది కాలంలో ఈ పెట్టుబడులపై సగటున 5 నుంచి 8% మించి రాబడులు రాలేదు. ఇక ఇదే సమయంలో బులియన్ మార్కెట్ మాత్రం సగటున 30% వరకు రాబడులు ఇచ్చింది. దీంతో కనీసం పెట్టుబడుల డైవర్సిఫికేషన్ కోసమైనా గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులను అనుమతించాలని బీమా కంపెనీలు ఐఆర్డీఏఐను కోరుతున్నాయి. కాగా బీమా నియంత్రణ మండలి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇక సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ గ్రూప్ పెయింట్స్ వ్యాపారంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటుంది. ఇందులో భాగంగా నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేసే పెయింట్స్ సంస్థ ఆక్జో నోబెల్ భారత అనుబంధ సంస్థ ఆక్జో నోబెల్ ఇండియాను 12,915 కోట్లకు జేఎస్డబ్ల్యూ పెయింట్స్ కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం ఆ కంపెనీ ఈక్విటీలో నెదర్లాండ్స్ కంపెనీకి ఉన్న 74.76% వాటాను 8,986 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రజల వద్ద ఉన్న మిగతా 25% వాటా షేర్లను ఒక్కో షేర్ 3,417.77 చొప్పున 3,929.06 కోట్లకు కొనుగోలు చేసేందుకు త్వరలో ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. ఇక మన దేశ పెయింట్స్ రంగంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద టేక్ ఓవర్ గా భావిస్తున్నారు. ఆక్జో నోబెల్ ఇండియా కొనుగోలుతో దేశ పెయింట్స్ మార్కెట్లో ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, కన్సాయ్ నెరోలాక్ తర్వాత జేఎస్డబ్ల్యూ పెయింట్స్ 4వ అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించనుంది. ఇక అధికారులకు లంచాలు ఇచ్చారన్న కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అతడి దగ్గరి బంధువు సాగర్లపై దర్యాప్తు కొనసాగుతుందని అమెరికా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వెల్లడించింది. అయితే ఈ కేసులో ఇంకా వీరికి సమన్లు జారీ చేయలేదని న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టుకు ఎస్ఈసీ తెలిపింది. ఇక వీరిద్దరూ విదేశీ పౌరులైనందున వారికి నేరుగా గాక సరైన దౌత్య మార్గాల్లో సమన్లు పంపాల్సి ఉంటుందని కోర్టుకు తెలియజేసింది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం వీరు అధికారులకు $26.5 కోట్ల లంచంగా ఇచ్చారనే ఆరోపణలపై ఎస్ఈసీ గత ఏడాది నవంబర్ 20న వీరిపై అభియోగాలు నమోదు చేసింది. ఇక హేగ్ సర్వీస్ ఒప్పందం ప్రకారం వీరికి సమన్లు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. వీరికి సమన్లు జారీ చేసేందుకు నిర్ణీత గడువంటూ లేదని స్పష్టం చేసింది. లంచాల విషయం దాచిపెట్టి 2021 సెప్టెంబర్లో అదానీ గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా మార్కెట్ నుంచి రుణపత్రాల ద్వారా నిధులు సమీకరించడంతో ఈ కేసు నమోదైంది.